వార్తల విషయానికి వస్తే చెన్నైలోని డిఎండికే కార్యాలయం ఆవరణలో ఇవాళ సాయంత్రం విజయకాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన హీరోను కడచూపు చూసేందుకు పలు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న రాత్రి వేలాదిగా వచ్చిన అభిమానులు కార్యకర్తల్ని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. సాయంత్రం 4:30 గంటలకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీరో విజయకాంత్ తో తమకున్న అనుబంధాన్ని పలువురు హీరోలు గుర్తు చేసుకున్నారు. அண்ணன் விஜயகாந்த் அவர்கள் நம்ம கூட இல்லங்கிற செய்தி கேட்டு மனசுக்கு அவ்வளவு வருத்தமா இருக்கு. ஒரு கண்ணில் துணிச்சலும் மறுக்கண்ணில் கருணையமாய் வாழ்ந்த அபூர்வ கலைஞன் அவர்கள் கடைக்கோடி மக்கள் வரைக்கும் எல்லாருக்கும் எல்லா உதவிகளும் செஞ்சு புரட்சி கலைஞனா கேப்டனா நம்ம எல்லாரும் மனசுல இடம் பிடிச்சவங்க. அண்ணன் விஜயகாந்த் அவரோட ஆத்மா சாந்தி அடையணும்னு இறைவனை வேண்டிக்கிறேன். அவரோட குடும்பத்தாருக்கும் லட்சக்கணக்கான ரசிகர்களுக்கும் ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். மனசு ரொம்ப கஷ்டமா இருக்கு. விஜயகாந்த் அவர்கள் அசாத்தியமான ஒரு மன உறுதி உள்ள மனிதர். எப்படியும் உடல்நலத்தில் ஒரு தேறிட்டு வந்துடுவாருன்னு சொல்லிட்டு எல்லாரும் நினைச்சோம். ஆனா சமீபத்தில் நடந்த அவங்க தேமுதிக அந்த பொதுக்குழுவில் அவர் பார்க்கும்போது எனக்கு கொஞ்சம் நம்பிக்கை கம்மியாயிடுச்சு. அவர் நல்லா ஆரோக்கியமா இருந்திருந்தா தமிழக அரசியலில் ஒரு மிகப்பெரிய சக்தியா நிகழ்ந்திருப்பாரு. தமிழ் மக்களுக்கு நிறைய நல்லது பண்ணியிருப்பாரு. அந்த பாக்கியத்தை தமிழ் மக்கள் இருந்திருக்கும். அவங்க ஆத்மா சாந்தி அடைய. ఇక పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విజయకాంత్ నిజమైన కెప్టెన్ అన్నారు ప్రముఖ సినీ హీరో రామ్కి. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో షూటింగ్ పక్కన పెట్టి వచ్చారని, ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారని హీరో శ్రీకాంత్ చెప్పారు. విజయకాంత్ తో తమకు ఎంతో అనుబంధం ఉంది అంటున్న హీరోలు రామ్కి, శ్రీకాంత్ తో మా ప్రతినిధి మహేష్ అందించే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విజయకాంత్ ని కడచూపు చూసేందుకు ఎంతో మంది ప్రముఖులు వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడే రామ్కే గారు వస్తున్నారు. విజయకాంత్ గారితో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఫ్రెండ్షిప్, ఆయన ఈరోజు అకస్మాత్తుగా చనిపోవడం. విజయకాంత్ సార్తో నేను చాలా ఫిల్మ్స్ వర్క్ చేశానండి. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, హీరో గారుగా వర్క్ చేశాను. సింధూరపు అని మీరు అందరికీ తెలిసి ఉండదు, పెద్ద హిట్. దాని తర్వాత చాలా ఫిల్మ్స్ ఆయన ప్రొడక్షన్లో కూడా నేను చేశాను. చాలా మంచి ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్. దీంట్లో ఇప్పుడు క్యాప్టెన్ అని అందరూ మాట్లాడతారు, పిలుస్తారు. ఫస్ట్ మన పిక్చర్లే క్యాప్టెన్ అని క్యారెక్టర్ గురించి మనం అందరూ పిలిచాము. చాలా సింపుల్ అండి. ఆయనతో పనిచేసి వెరీ క్యాజువల్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆయన సొంత పిక్చర్ ఒకటి తీశారండి, దాంట్లో కూడా నేనే హీరో చేశాను. మిగిలిన పిక్చర్ ఆయన చేస్తారు హీరోగా. ఒకే ఒక ఫిల్మ్ అవుట్ సైడ్ హీరోతో చేశారు, అది నాతో చేశారు. తర్వాత రాజకీయ ప్రస్థానం, రాజకీయాలకు ఎందుకు వచ్చారు ఆయన? తర్వాత ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడతారని విన్నాము. ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకి చదువు చెప్పించడము, కళ్యాణ మండపాలు, ఇతర ఆయనకు న్యాచురల్గావే ఇది క్వాలిటీ ఉంది, ఆ లీడర్షిప్ క్వాలిటీ. దాంతో అదే అది పాలిటిక్స్ వచ్చారు. దాని గురించి అప్పుడు అందరూ ఏంటి మన ఆర్టిస్ట్ మనం వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తా పబ్లిక్ మ్యాటర్స్ కానీ యోచిస్తారు కదా. ఇది సార్ అప్పుడు లేదు, స్ట్రైట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉంటారు, దాని లోపల ఇది దిగి ఆయన చేస్తారు. కాబట్టి అది న్యాచురల్గా ఆయన ఇన్స్టింక్ట్తో ఉంటుంది. కాబట్టి ఆయన పాలిటిషియన్ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరిందా? సీఎం కావాలనేది లక్ష్యం ఉండేది లేదండి. ఆయన ఆపోనెంట్ లీడర్గా వచ్చారు, అదన్నీ సెపరేట్ ఇష్యూస్. కానీ ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్. సౌత్ ఇండియా ఆర్టిస్టులందరికీ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఆయన పీరియడ్ ఎలా ఉండేది? చాలా బాగుందండి. ఆయన పీరియడ్లో ఈ మన లోన్స్ అన్ని సెటిల్ అయ్యి మన అన్ని లోన్స్ బయట వెళ్ళి వచ్చాము. అది పెద్ద ఒక అచీవ్మెంట్. సో అది అన్ని ఆర్టిస్టు ఆయన కెప్టెన్ని పిలుస్తారు. కెప్టెన్ గారు అంటే ఇప్పుడు మన అందరూ ప్రేమగా కెప్టెన్ పిలుస్తున్నాం. నా దృష్టిలో అయితే అందరితోటి ప్రేమగా ఉన్నారు. ఒక టీం లీడర్ ఆయన.
అండ్ ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే భోజనం పెట్టకుండా పంపించడం లేదు. అండ్ ఏదైనా సరే ఏదైనా ఒక హెల్ప్ని వెళ్తే మా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వెళ్ళినా వాళ్ళకి వచ్చి హెల్ప్ చేసేవారు జెన్యున్గా. ఆయనకి ఇచ్చి అలవాటండి, తీసుకోవడం ఇవ్వడం చాలా ఆయనకు తెలుసు. నాకు యాక్చువల్లీ నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు అప్పుడు నా 2 సినిమాలు అయ్యి 3వ సినిమా అనమాట. పెద్దగా డబ్బులు చేర్చుకోలేదు. మా నాన్నగారు ఇబ్బందులు ఉంటారేమో అనుకుని ఆయన మనిషిని పంపించి ఏదైనా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయండి, ఆపరేషన్ దగ్గర నుంచి చూసుకోండి, కావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే చేయండి. ఆయన సినిమా ఆపేసుకొని మా పనులు చూస్తున్నాడు. ఆయన అంత గొప్ప మనిషి. వి లాస్ట్ హిమ్. ఆయన సినిమాకి ఇంకా మన రాజనీతికి చూసారంటే ఆయన వచ్చి ఒక మంచి నాయకుడు అండి. ఇక్కడ అనారోగ్యానికి గురవడానికి ముందు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? చివరిసారి ఎప్పుడు మీరు కలిశారు? ఏ విషయాలు ఎక్కువగా మాట్లాడేవారు? మేము పోస్ట్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ మేము ఫ్లైట్లో వస్తున్నాం మలేషియా నుంచి. అప్పటికి ఆయన మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. బయటకు వచ్చేటప్పుడు మిగతా వాళ్ళు ప్రజలందరూ వచ్చి కొందరు ఈ సోషల్ మీడియా లో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళందరూ అని చూడండి పొద్దునే ఎలా నడుస్తున్నట్టు చూడండి అని బ్రాండ్ చేయడం. అన్ఫార్చునేట్ దట్ వీఆర్ సో జడ్జ్మెంటల్. ఈవెన్ దో హిస్ హ్యాబిట్స్ వర్ క్లీన్, పీపుల్ ఆర్ ఆల్రెడీ ప్రీ జడ్జ్డ్ అనమాట. చివరిగా మాట్లాడి నథింగ్ జనరల్ అవర్ యూ అండ్ ఆల్. ఆయన విజన్ బికేమ్ వెరీ వీక్ అండి. ఎనీవేస్ ఐ మిస్ కెప్టెన్. శ్రీకాంత్ చెప్తూ ఉన్నారు, ఆయన అందరికీ కూడా చాలా వ్యక్తిగతంగా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు, నిజమైన కెప్టెన్ అని చెప్పి హీరో శ్రీకాంత్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబీ.